ప్రపంచంలోనే తెలివైన వ్యక్తి ఎవరు అని అడిగితే మానవుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో గుండు పిన్ను నుంచి కూడా ఒక టెక్నాలజీని సృష్టిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మానవుడే అని చెప్పొచ్చు. అయితే మనం ఈ రోజుల్లో మాట్లాడుకుంటున్న ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చాలా ప్రపంచంలోనే ఈ రోజుల్లో కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న సందర్భంలో ఏఐ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పుడు దీనివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అసలు ఏఐ అంటే ఏంటి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది 1956 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు, అప్పుడు ఏదైతే సెమినార్ కాన్ఫరెన్స్ లోనే ఆ రోజే డిస్కషన్ చేసుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది రాను 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 భవిష్యత్తులో అదొక కొత్త మలుపు తీసుకొస్తుందని. అయితే 1960లో కూడా మాట్లాడే కంప్యూటర్లను కూడా తయారు చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఇది డెవలప్ అవుతూ ఈ మధ్య 2023, 2024 నుంచి మనకు ఎంతో టెక్నాలజీ చూస్తున్నాం. అంటే ఇప్పుడున్న స్టేజ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది మనం అనుకుంటున్నామో, మనకు టెక్నాలజీ వచ్చేసింది, టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అని చాలా మనము సందర్భాల్లో ఈ టెక్నాలజీని వాడుకుంటున్నాం. కానీ ఇవి కేవలం ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే బేబీ స్టేజ్ మాత్రమే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ఏదైతే వర్క్ చేస్తుందో జస్ట్ స్మాల్ బేబీ పొజిషన్ లోనే ఉంది. ప్రజెంట్ ఉన్న సినారియో, ప్రజెంట్ ఉన్న ఏదైతే ఏఐ టెక్నాలజీ కేవలం స్టార్టింగ్ పీరియడ్ మాత్రమే. రాబోయే రోజుల్లో అంటే 4th స్టేజ్ నుంచి ఈ గ్రేడ్ లో 4th లోనే ఉన్నప్పుడు ఈ ప్రభావం చూపిస్తున్నప్పుడు గెలాక్సీ ఏఐ అనేది మీరు చూస్తూ ఉంటారు మొబైల్లో. గెలాక్సీ ఏఐ అనేది మీరు జస్ట్ నార్మల్ గా మీరు టైప్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదే విధంగా మీరు చాటింగ్ మెసేజెస్ ఏదైతే ఉందో దాని మీద కూడా మీరు స్పీడప్ మెసేజెస్ వస్తున్నాయి. వాయిస్ ఓరియంటెడ్ ఏవైతే మనం చెప్తున్నామో అవన్నీ కూడా టెక్నాలజీ దానంతటా అదే వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది? కంప్లీట్ గా అది రీడ్ చేసి విత్ ఇన్ సెకండ్ ఆఫ్ టైం, అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జస్ట్ మనం ఇచ్చిన టైప్ చేస్తే కంప్లీట్ ప్యాసేజ్ అంతా కూడా జస్ట్ విత్ ఇన్ ద సెకండ్స్ లోనే మనకు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. అంటే మనిషి కంటే ఎన్ని రెట్లు స్పీడ్ గా వర్క్ చేస్తుందో మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఏదైతే ఏఐ టెక్నాలజీతో పాటు దీనికి తోడు మీకు చాట్ జీపీటీ అనేది ఎక్కువ సపోర్టెడ్ ఉంటుంది. చాట్ జీపీటీ ఉన్న సిచ్యువేషన్ నౌస్ ద 4th స్టేజ్. అంటే ఈ స్టేజ్ లోనే అంత స్పీడ్ గా టెక్నాలజీని అందిస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో, రాబోయే టెక్నాలజీ 2025 లోనే మనం కొత్త రకాన్ని చూడొచ్చు. 2024 లోనే స్టార్ట్ అప్ లోనే ఈ విధంగా ఉందంటే 2030లో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా సోషల్ మీడియా కావచ్చు, ఏదైతే మనము టెక్నాలజీలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ లో కావచ్చు ఈ రోజుల్లో ఏఐ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఏఐ లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం మూవీల్లో చూస్తూనే ఉంటాము. కంప్లీట్ రోబో టెక్నాలజీ ఉంటుంది. మీరు రోబో మూవీ చూసినట్లయితే కంప్లీట్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో ఆ టెక్నాలజీని కూడా మనము కొన్ని సంవత్సరాల్లో 5 to 10 years తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్లో కూడా మనము చూసే అవకాశాలు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏఐ టెక్నాలజీ ఏ విధంగా అంటే ఒక మనిషి కంప్లీట్ గా ఇంట్లో చేసే వర్క్ ఏదైతే ఉందో ఒక మిషన్ చేయగలదు. మనం ఇచ్చే సమాచారాన్ని అది తీసుకొని దానంతటా అదే వర్క్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దీని ప్రభావము ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ టెక్నాలజీని ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే కంప్లీట్ గా అంటే హాస్పిటల్ నుంచి ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి ప్రతి స్టేజ్ లో కూడా ఏ విధంగా వాడుతున్నాం అనేది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కానీ ఈ యొక్క ఏఐ టెక్నాలజీ ఉద్యోగాల్ని ఏ విధంగా మనకు లాభాల్లోకి తీసుకెళ్తుందా లేదంటే నష్టాల్లోకి తీసుకెళ్తుందా, ఉద్యోగాలు ఎంతవరకు మనము కోల్పోయే అవకాశాలు ఈ టెక్నాలజీ వల్ల ఉంది, మరి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉందా అనేది కూడా లాస్ట్ లో నేను ఉద్యోగాల మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఏఐ హెల్త్ గురించి మాట్లాడుకుంటే ఒక హాస్పిటల్ కి వెళ్తే ఒక డాక్టర్ స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఎక్స్రే కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, లేదంటే ఎనీ రిపోర్ట్ మనకి ఇచ్చినప్పుడు ఒక టెస్టింగ్ వెళ్ళినప్పుడు దానికి టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, దానికి కావాల్సిన సర్జికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము డాక్టర్ ఏదైతే చేస్తారో ఆ వర్క్ అనేది ఒక ప్రాసెస్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోజుల్లో కంప్లీట్ గా హెల్త్ లో కూడా ఏఐని ఉపయోగిస్తున్నారంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలో అది కంప్లీట్ గా ఏఐ అనేది ఇమీడియట్ గా ప్రాసెస్ చేసేస్తుంది. హెల్త్ లో కూడా ఇది ప్రభావం ఎక్కువగా, అంటే ఏఐ టెక్నాలజీని వాడడం ద్వారా ఇక్కడ కూడా మ్యాన్ పవర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్స్ లో చూసుకున్నట్లయితే మనము పిల్లలు చదువుకుంటురా లేదా అంటే స్కూల్ పంపించిన తర్వాత కూడా పిల్లలకి మనము ఇంట్లో ట్యూషన్స్ ని పెట్టుకుంటాం, ట్యూటర్ వస్తుంది, దాని తర్వాత మనం బయట ట్యూషన్స్ కి పంపిస్తుంటాం. కానీ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో కంప్లీట్ గా టీచర్ కంటే ఎక్కువ
ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి, మనకున్న డౌట్ ని క్లారిఫై చేయడానికి ఒక రోబో టెక్నాలజీ, ఒక ఏఐ టెక్నాలజీ మన ముందు రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల లోపే ఈ టెక్నాలజీ రావచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ఎడ్యుకేషన్స్ లో ఏఐ గురించి మనము చెప్పగలిగితే, ఏఐ టెక్నాలజీ కంటే మనం హ్యూమన్ బాడీలో మనకున్న నాలెడ్జ్, మనకున్న థాట్స్, మనకున్న ఐడియాస్ ని దానికంటే స్పీడ్ గా మనం ఆలోచించవలసిన సందర్భం ఎంతగానో మనకు అవసరం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏఐ ఎడ్యుకేషన్స్ లో కూడా ప్రభావం తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, గూడ్స్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి సర్వీస్ లో రోబో సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే మనం చేసే పని కంటే 10 రెట్లు, అంటే మనం పని చేస్తే అలసిపోతాం, మరి మిషన్లు పని చేస్తే అలసిపోవు. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీని వాడి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఎక్కువ తీసుకునే అవకాశాలు, ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ని తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దీంట్లోనే మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఇప్పుడే వచ్చేసాయి. ఈ టెక్నాలజీ 2024 లోనే మనము సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వెహికల్స్ చూస్తున్నాం. అంటే వితౌట్ డ్రైవింగ్, దానంతటా అదే డ్రైవ్ చేస్తుంది, పక్కన ఏదున్న సమాచారాన్ని అది క్యాచ్ చేయగలుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఫ్లయింగ్ కార్స్ అంటున్నాము, ఇవన్నీ కూడా ఏఐ ప్రభావం తోటే మనకు రన్ అవుతుంటాయి. కొత్త టెక్నాలజీ అన్ని కూడా ఏఐ ప్రభావం తోటే వస్తుంటాయి. కాబట్టి మిషన్ దానంతటా అదే నేర్చుకుంటుంది. డిఫెన్స్ లో చూసుకున్నట్లయితే మిలిటరీ ఏదైతే ఉందో, మనకున్న మ్యాన్ పవర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డిఫెన్స్ లో ఇప్పుడు ఫైట్స్ ఏదైతే మనము ఒక మనుషులే వెళ్ళి ఫైట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఏఐ టెక్నాలజీ ద్వారా రాబోయే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనము చూసుకున్నట్లయితే ఏఐ టెక్నాలజీలో రోబోస్ నే ఫైట్ చేస్తుంటాయి. మనం చాలా మూవీస్ లో చూస్తుంటాం, రోబోస్ ఫైట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ అంతా కూడా డిఫెన్స్ లో కూడా వాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏఐ ఫ్యాక్టరీస్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, అక్కడ చేసే వర్క్ ఏదైతే ఉందో, ఆటోమేషన్స్ ఏవైతే ఉంటాయో, మనిషి ప్రభావం ఏదైతే, మనిషి ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ కాకుండా మిషన్ ద్వారా చేసే వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే పెద్ద వర్క్ చేయాలంటే మిషన్స్ తో కూడుకునే ఉంటాయి. కాబట్టి ఆ మిషన్స్ అన్ని కూడా ఏఐ తో మనకు ముడిపడి ఉన్నప్పుడు, ఆ టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు, ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ లెవెల్లో ఉన్న హై లెవెల్ కేటగిరీస్ ఉద్యోగాల్లో మాత్రం ఇది ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీ రాను పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టరీలలో కూడా ఉపయోగిస్తారు. అదే విధంగా కన్స్ట్రక్షన్ లెవెల్లో కూడా ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో, కన్స్ట్రక్షన్ లెవెల్లో మనం ఏదైతే లేబర్ వర్క్ కావచ్చు, సివిల్ వర్క్స్ కావచ్చు, ఇక్కడ కొద్దిగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో, ఏదైతే డిజైన్ మ్యాప్ ఉంటుందో, మనం నార్మల్ గా ఒక హౌస్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఆ హౌస్ ప్లాన్ కి కావాల్సిన ఆర్కిటెక్చర్ డిజైన్ ఏదైతే ఉందో 1 day 2 days టైం తీసుకుంటారు. ఏఐ టెక్నాలజీ ద్వారా అది ఇమీడియట్ గా మనకు ఏ విధంగా డిజైన్ కావాలో ఆ విధంగా మోడిఫై చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి ఏఐ ప్రభావం ఇక్కడ కన్స్ట్రక్షన్ లో కూడా వచ్చే అవకాశాలు అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, హై క్యాడర్ ఎంప్లాయ్ కి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఏఐని మనము సృష్టిస్తే, ఇప్పుడు ఏఐనే సృష్టించుకుంటుంది. అంటే మనము తయారు చేసిన మిషన్ ఏదైతే ఉందో దానంతటా అదే నేర్చుకుంటుంటుంది. ముందుగానే రీసెర్చ్ చేసినప్పుడు ఏ ఉద్యోగాలు ముందుగా వెళ్ళిపోతాయని చూస్తున్నట్లయితే, బ్లూ కలర్ జాబ్ వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పి ముందు అనుకున్నాం. బ్లూ కలర్ జాబ్స్ అంటే మనకు లేబర్ కావచ్చు, లేదంటే మనకు సెక్యూరిటీ, ఇలాంటివి చిన్న ఉద్యోగాలు బ్లూ కలర్ జాబ్. దాని తర్వాత వైట్ కలర్ జాబ్ వెళ్ళిపోతాయని అనుకున్నాం. వైట్ కలర్ జాబ్స్ ఏంటంటే మనం ఆఫీస్ లో చేసే వర్క్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా వైట్ కలర్ జాబ్. దాని తర్వాత క్రియేటివ్ జాబ్స్ చూసుకున్నట్లయితే డిజైనర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఎడిటర్స్, ఇవన్నీ కూడా మనకు ఈ ఫ్యాక్టర్ లో వెళ్ళేవా. కానీ ఇప్పుడు ఏఐ ఏదైతే స్పీడప్ ఉందో, ఈ స్పీడప్ ని చూస్తే ముందుగా వెళ్ళిపోయే జాబ్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ లో వెళ్ళిపోయింది. రివర్స్ అంటే ఈ క్రియేటివ్స్, డిజైనర్స్ వెళ్ళిపోయిన తర్వాత, సో 2024 లో పర్సనల్ అసిస్టెంట్ కావచ్చు, లేదంటే SMS-లు కావచ్చు, దాని తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నాలజీ స్పీడప్. అంటే మనం ఒక హ్యాష్ ట్యాగ్ సర్చ్ చేయగానే దాని రిలేటెడ్ కంప్లీట్ గా వీడియోస్ మనకు షో అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఏఐ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ మరి దేని మీద ప్రభావం, దీని ద్వారా పర్యావరణంలో చూసుకోవచ్చు, ఆర్థిక వ్యవస్థలో చూసుకోవచ్చు, దాని తర్వాత మనకు వచ్చేసి క్రెడిట్ సిస్టమ్ లో చూసుకోవచ్చు. ఈ రకరకాల మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ లో కావచ్చు, ప్రాజెక్ట్ హైట్ లో కావచ్చు, అదే విధంగా రక్షణ వ్యవస్థ మీద కూడా కావచ్చు, ఇలాంటివి చాలా సందర్భాల్లో కూడా చాలా మనకున్న ఎనీ ఆర్గనైజేషన్ లో కూడా ఏఐ అనేది ఉపయోగపడుతూనే ఉంటుంది. ఉద్యోగాలు ఏ విధంగా పోతాయి, ఏ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోతాయి అంటే, దీనికి సంబంధించి సర్వే చేసిన తర్వాత ఎస్ అనే చెప్తుంది. కంప్లీట్ వరల్డ్ వైడ్ ఏదైతే మనకు ప్రపంచవ్యాప్తంగా దీని మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏ ఇండస్ట్రీలో ఎంత % కోల్పోతాము. సో వరల్డ్ వైడ్ గూడ్స్ అండ్ సర్వీస్ లో 7% కోల్పోతుందని చెప్తుంది. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 46% కోల్పోతుంది. ఇప్పుడు న్యాయవాదుల వృత్తి ఏదైతే ఉందో దాంట్లో 44% కోల్పోయే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ 6% అండ్ నిర్వహణ రంగంలో 4% కోల్పోయే. అంటే ఈ విధంగా కంప్లీట్ గా మనకు ఏ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఎక్కువ శాతం కోల్పోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ
టెక్నాలజీలో వచ్చే ప్రభావాలు ఏవైతే ఉన్నాయో దానికి కొత్త ఆలోచన, కొత్త విధానంతో కొత్త టెక్నాలజీ, అంటే ఒక టెక్నాలజీ వచ్చింది అంటే ఆ టెక్నాలజీ చేయలేనిది కూడా ఉంటుంది. అది వచ్చిన టెక్నాలజీ అన్ని సందర్భాల్లో పనిచేస్తుందని కాదు, అది చేయలేనిది మనిషి యొక్క ఆలోచనతో కొత్త విధానాన్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం, కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ ఏఐతో ఫైట్ చేసే అవకాశాలు ఒక మనిషికి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చిన్న సందర్భంలోనే, అంటే ఒక బేబీ పీరియడ్ లో ఒక స్టార్టింగ్ పొజిషన్ లోనే ఏ ఇంతగానం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తుందంటే అప్కమింగ్ మనకు ఒక 10-15 నెక్స్ట్ జనరేషన్ కి ఏ విధంగా మారుతుందనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ ఫోను, ఇప్పుడున్న మొబైల్ ఫోను చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో లాస్ట్ 20 years బిఫోర్ ఉన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ప్లాట్ఫామ్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో ఈ టెక్నాలజీని చూసుకున్నట్లయితే దీని వల్ల చాలా డేంజరస్ అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎన్ని రకాల దారు తెలుస్తుందో అనేది మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక మొబైల్ ఫోన్ వల్లనే ఈ రోజు సోషల్ మీడియాలో మనం స్పెండ్ చేస్తున్నే మన ఆరోగ్యాలను ఎంతో విధంగా ఈ టెక్నాలజీలోనే చాలా మంది ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటే, మరి ఏ టెక్నాలజీలో ఫ్యూచర్ లో వచ్చే ప్రభావాలు ఏ విధంగా ఉంటుందనే దాని మీద మనిషికి రేపు మనిషే కొట్టుకునే విధంగా ఒక మిషన్ రంగంలోనే అన్ని అవసరాలు ఉంటే మరి మనిషి మనుగడ ఏ విధంగా ఉంటుందని భయాందోళనలో ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ అందరిలో ఈ మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏఐ రోబో ఈ విధంగా పనిచేస్తుంది, రోబో చేసే పనులేంటి, ఆ టెక్నాలజీ ఏ విధంగా మనిషి రూపంలో రోబోని మారుస్తుంది, అసలు మనిషి అన్ని రకాల పని చేస్తుంది. ఎలాన్ మాస్క్ రీసెంట్లీ చెప్పినట్లుగా రోబో కంప్లీట్ గా మదర్ యొక్క పొజిషన్ ని, అంటే బేబీ 9 నెలల బేబీని ఒక రోబోనే మోస్తుందంటే అది ఆశ్చర్యకరమే. అంటే భగవంతుడు సృష్టించిన మనిషిని కేవలం ఒక మిషన్ ద్వారా కూడా డెలివరీ చేయొచ్చు అనేది ఎలాన్ మాస్క్ ఇంతకు ముందు చెప్పారు. సో ఏంటి అసలు రోబో టెక్నాలజీ, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.